వెల్కమ్ టు D5 న్యూస్. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంపై అప్పుడే 10 ఏళ్లవుతుంది. 2024లో కూడా అధికారం దక్కలేదు. ఇక బీజేపీ మిత్రపక్షాలను జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మరో 5 ఏళ్లు ఆగక తప్పేలా లేదు. అయితే దేశంలోని కొన్ని ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టుకొని ఇండియా కూటమి కింద కాంగ్రెస్ ముందడుగు వేస్తుంది. అయితే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లోని 2 ప్రధాన పార్టీలను పట్టించుకోవడం లేదు. ఇది నెట్టింట ప్రస్తుతం ట్రెండింగ్గా మారింది. ఈ నేపథ్యంలో D5 న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. దేశ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేనట్టుగా ప్రాంతీయ పార్టీలకు కొన్ని సీట్లను కేటాయించింది. అంటే ఏపీలో చంద్రబాబు అటు జనసేన బీజేపీకి కేటాయించినట్టు కాంగ్రెస్ కూడా దాదాపు 215 సీట్లు త్యాగం చేసింది. తాను ఒంటరిగా 328 సీట్లతో పోటీ చేసింది. అలా చేసి కూడా 99 సీట్లలో విజయం సాధించింది. 2019లో అయితే కేవలం 52 సీట్లు మాత్రమే గెలిచింది. అప్పటితో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద మార్పు అని చెప్పాలి. 2024లో మిత్రపక్షాలకు వదిలేసిన సీట్లలో వారు 135 గెలిచారు. ఇలా అంతా కలిస్తే 234 సీట్లు అయ్యాయి. అదే బీజేపీని చూస్తే తాను సొంతంగా 240 స్థానాలు గెలుచుకుంది. మిత్రపక్షాలతో కలిపితే 293 అయ్యి అధికార పీఠం దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో భూస్థాపితమైపోయింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్లీ అధికారం చేజిక్కించుకొని ఊపిరి పోసుకుంది. అయితే మాజీ సీఎం కేసీఆర్ ను మాత్రం సోనియా గాంధీ క్షమించలేదు. ఆయన వెళ్లి మద్దతిస్తామన్నా తీసుకోలేదు సరికదా. ఎన్నికలకు ముందు ఇండియా కూటమిలోకి ఆహ్వానం అందలేదు. బీఆర్ఎస్ లేకుండానే వాళ్ళు నడిపించేశారు. కాంగ్రెస్ కి కేసీఆర్ అన్యాయం చేశారనే భావనతోని సోనియా గాంధీ పక్కన పెట్టారనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేసిన పని ఏమిటంటే తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పారు. అంతేకాదు ముఖ్యమంత్రి పదవి తమకిమ్మని తెలిపారు. హోంమంత్రి ఇతర కీలకమైన పదవులన్నింటికీ తన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, అల్లుడు హరీష్ రావు ఇలా అందరి పేర్లు చదివాడంట. వాళ్ళు కొన్ని సవరణలు చేశారు. అందుకు ఓకే అని తెలంగాణ ప్రకటించగానే కాంగ్రెస్ లో కలపకుండా డ్రామా ఆడేశాడనే సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ మనసులో పెట్టుకుని సోనియా గాంధీ అసలు కేసీఆర్ ముఖం చూడడానికే ఇష్టపడటం లేదని అంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో అన్నీ వికటించి 2023లో కేసీఆర్ ఓడిపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో అసలు కేటీఆర్ ముఖం చూడడానికి ఇష్టం లేదని అంటున్నారు. అటు బీజేపీతో చెడింది, ఇటు కాంగ్రెస్ వద్దంటుంది. దీంతో కేసీఆర్ నలిగిపోతున్నాడని అంటున్నారు. చక్రం తిప్పుదామంటే అధికారం లేదు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కేసుల మీద కేసులు పెడుతున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం భుగభుగామంటుంది. తెలంగాణలో అంటే కేసీఆర్ మోసం చేశాడు కాబట్టి తనని దగ్గర తీసుకోవడానికి కాంగ్రెస్ అంగీకరించడం లేదు. అందులో ధర్మం ఉంది, అది న్యాయం కూడా. కానీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? కాంగ్రెస్ పార్టీయే తనకు అన్యాయం చేసింది, జైల్లో పెట్టించింది, లేనిపోని కేసులన్నీ పెట్టించింది. 7.5 పాటు వేధించి చిత్రవధ చేసింది. అయినా సరే మాజీ సీఎం జగన్ ని కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరిస్తుంది. ముఖ్యంగా సోనియా గాంధీ ఆగ్రహం ఇంకా తగ్గలేదని అంటున్నారు. మరెందుకు ఆగ్రహం అంటే తండ్రి వైఎస్ఆర్ మరణించిన వెంటనే సీఎం సీటు కోసం పార్టీలో పుల్లలు పెట్టి వర్గాలు చేసి తను ఓదార్పు పాత్ర అంటూ ప్రజల వద్దకు వెళ్లి హడావిడి చేయడం, ఇవన్నీ కలిసి కాంగ్రెస్ హైకమాండ్కి ఆగ్రహం కలిగించింది. దీంతో వాళ్ళు చేసేవి వాళ్ళు చేశారు. ఈయన చేసిందేదో ఈయన చేశాడు. కానీ ఇప్పుడు జగన్ ఒంటరి వారయ్యారు. ఇప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కావాలి, అది దొరకడం లేదు. ఇదండి సంగతి. మాజీ సీఎం జగన్ కి రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉంది. 4 ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు వీరితో కాంగ్రెస్ కి పని కావడం లేదు. ఒకవేళ బీజేపీపై అవిశ్వాస తీర్మానం పెట్టినా విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ కి ఒరిగేలా లేదు. అలాగని వైసీపీ సపోర్టు సరిపోయేలా లేదు. తనకి కనీసం 10 సీట్లైన వచ్చి ఉంటే ఏమో కాంగ్రెస్ పార్టీని నిలబట్టేవాడని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాహుల్ గాంధీ కన్నా సోనియా గాంధీ రాజకీయ చతురత చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలపై టిట్ ఫర్ టాట్ విధానం అనుసరిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ అవసరం రాకపోవచ్చు. ఎటొచ్చి ఉడత సాయం కావాలంటే మాత్రం జగన్ అవసరం పడుతుందని అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డిని దగ్గరికి తీసుకుంటుందని అందరూ అంటున్నారు. అయితే చెల్లెలు షర్మిలని ఏం చెయ్యాలి? అలాగే వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారా, లేదంటే బయట నుంచి మద్దతు తీసుకుంటారా అనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా 1-2 ఏళ్లు క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు.